జాబ్ అసలు ఇంపార్టెంటా? జాబ్ లేకపోతే ఏమవుతుంది? ఫస్ట్ ఎంజాయ్ చేద్దాం. జాబ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ మనీ ఈజ్ ఇంపార్టెంట్. అరే జాబ్‌దేముంది ఇప్పుడు కాకపోతే రేపొస్తది. ఆల్రైట్. ఇవన్నీ మనం చాలా సార్లు చాలా మంది మనతో మాట్లాడుతూ ఆర్ ఎల్స్ వాళ్ళ కాన్వర్జేషన్స్‌లో మనం ఇని ఉంటాం కదా! ఆల్రైట్. అసలు జాబ్ ఎంత ఇంపార్టెంట్, అసలు ఒక జాబ్ వల్ల ఎంత చేంజెస్ వస్తాయన్నది నా ఎక్స్‌పీరియన్స్ నేను మీకు షేర్ చేసుకుంటాను. ఇఫ్ యూ లైక్ థట్ ఐయామ్ హ్యాపీ ఫర్ థట్. ఆల్రైట్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy and I am Pavan. Alright, జాబ్ అసలు ఇంపార్టెంటే కాదు, మనీ ఇంపార్టెంట్. బట్ మనీ రావాలి అంటే, నీ మెషిన్ వర్క్ అవ్వాలి అంటే ఆబ్వియస్గా ఒక ఎక్స్టర్నల్ పవర్ అన్నది నువ్వు ఇవ్వాలి. ఆ ఎక్స్టర్నల్ పవర్ అన్నది ఇస్ నథింగ్ బట్ యువర్ జాబ్ ఆర్ బిజినెస్. బట్ ఈ రెండిట్లో బిజినెస్ కానీ జాబ్ కానీ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు వర్క్ చేయాల్సిందే. ఇఫ్ నువ్వు వర్క్ చేయకపోతే నీకు మనీ ఎర్న్ రాదు. సో ఇట్స్ వెరీ సింపుల్. జాబ్ ఎక్కడ మరి బిజినెస్ మేలు కదా, జాబ్ ఎందుకు? అసలు అందరూ జాబ్ నుంచి ఎందుకు ఫ్రస్ట్రేటెడ్ అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ ఎనీ వర్క్ డెఫినెట్గా నువ్వు దాని నుంచి ఫ్రస్ట్రేటెడ్ అవ్వవు, రైట్? సో ఫస్ట్ థింగ్, అంటిల్ దెన్ వీ ఎంజాయ్ డూయింగ్ సమ్ వర్క్, అబ్సల్యూట్లీ విల్ నెవర్ గెట్ బోర్డ్ ఆఫ్ దట్ వర్క్, రైట్? సో ఇన్ ద సేమ్ వే జాబ్ అన్నది 101% ఇట్స్ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు కానీ నేను కానీ ఎవరైనా సర్వైవ్ అవ్వాలంటే ఒక జాబ్ అన్నది అందరికీ కావాలి. ఎందుకంటే యూ థింక్, మనకేమనిపిస్తుంది అంటే అరే జాబ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఫస్ట్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని డేస్ ఆర్ ఎన్ని ఇయర్స్ నువ్వు ఎంజాయ్ చేస్తావు? సింపుల్గా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫ్రమ్ నర్సరీ, ఫ్రమ్ మనం పుట్టినప్పటి నుంచి మైట్ బి టిల్ ఆర్ బ్యాచులర్స్ ఆర్ టిల్ మాస్టర్స్, మైట్ బి మన బ్యాచులర్స్ కూడా అయిపోయింది, మాస్టర్స్ కూడా అయిపోయింది, మనం జాబ్ ట్రయల్స్లో ఉన్నాం. 4 years ఆర్ 5 years ఒక బ్యాకప్గా మన పేరెంట్స్ అన్నది మనకి ఇన్వెస్ట్ చేస్తారు, రైట్? బట్ హౌ మెనీ ఇయర్స్ యూ వాంట్ టు బీ ఏ బర్డెన్ ఫర్ అస్? 101% పేరెంట్స్ ఎప్పుడు అన్నారు నువ్వు నాకు ఒక బర్డెన్ అని కానీ, లేదా వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ అబ్సల్యూట్లీ ఇఫ్ యూ థింక్ యూ విల్ రియలైజ్, రైట్? నువ్వు ఎప్పుడు రియలైజ్ అవుతావు తెలుసా? ఈవెన్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ యూ, ఇట్స్ ఫర్ మీ ఆల్సో. ఒక 100 రీల్స్ చూసి నైట్ ఒక 2 అయిన తర్వాత ఏదో ఒక వింటూ, అరే అసలు ఏం చేస్తున్నాం రా మనం, మా ఎన్ని రీల్స్ చూసినామని ఒక 5 minutes రియలైజ్ అయిన తర్వాత సర్లే మళ్ళీ ఏదో ఒక రీల్ ఓపెన్ చేస్తాం, అందులో మళ్ళీ ఇంకో రీల్స్ వస్తే 100 రీల్స్ మళ్ళీ స్క్రోల్ చేస్తాం, రైట్? ఇంకో గంట వేస్ట్ అవుతుంది. బట్ ఈ అన్నిట్లో నీకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేది ఏంటి అంటే 3 అయిన తర్వాత అరే నేను పడుకోవాలి, ఎందుకంటే నాకు మార్నింగ్ ఆఫీస్ ఉంది, నేను పోవాలి. ఎందుకంటే అగైన్ ఈ వర్క్ అన్నిట్లో నీకు వచ్చే హ్యాపీనెస్, నీ సోల్కి వచ్చే హ్యాపీనెస్ ఏంటి అంటే బై ఎండ్ ఆఫ్ యువర్ మంత్ నీ శాలరీలో ఆ మనీ క్రెడిట్ అయ్యే ఆ టింగ్ అనే మెసేజ్ ఒకటి. బికాస్ నువ్వు కానీ నేను కానీ ఎవరైనా ఆ మనీ కోసమే నువ్వు వర్క్ చేస్తున్నావు, రైట్? ఐదర్ ఇట్స్ హౌ స్ట్రెస్ఫుల్ ఇట్ ఈస్ ఆర్ హౌ ఎంజాయింగ్ యూ ఆర్ విత్ దట్ యువర్ వర్క్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ యూ అండ్ యువర్ వర్క్ స్టైల్, రైట్? నువ్వు నీ వర్క్ని ఎంజాయ్ చేస్తున్నావు అంటే నీకు అది చాలా సింపుల్గా ఉంటుంది. లేదు కష్టపడుతున్నా అంటే ఇట్ విల్ బి ఏ హార్ట్ బ్రేక్, తలకాయ నొప్పిగా ఉంటుంది. బట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ అంటే ఇట్స్ వెరీ సింపుల్. నా వరకు వచ్చేసరికి ఇట్స్ 101% ఇంపార్టెంట్. మైట్ బి ఐ హ్యావ్ 100 డ్రీమ్స్, బట్ 100 డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాకు జాబ్ కావాలి. ఇఫ్ ఐ వాంట్ టు బై ఏ షూ, ఐ నీడ్ జాబ్. ఇఫ్ ఐ వాంట్ టు బై ఏ షర్ట్, ఐ నీడ్ ఏ జాబ్. నౌ ఐ ఫ్రీకింగ్ హ్యావ్ సమ్ 60-70 క్లోత్స్ నియర్ మీ. నేను ఆల్మోస్ట్ ఒక 2 months వేసిన షర్ట్ వేయకుండా ఉన్నా కానీ ఐ హ్యావ్ దాట్ మెనీ షర్ట్స్. లిటరలీ టెల్లింగ్ దిస్, ఒక 2 months వరకు నేను ఒక్క షర్ట్ వేసింది మళ్ళీ ఇంకో షర్ట్ వేయకుండా ఐ హ్యావ్ మోర్ దెన్ 60 షర్ట్స్. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ షర్ట్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ట్రౌజర్స్ ఆర్ జీన్స్, ఎనీథింగ్. సో జస్ట్ ఐఎమ్ టాకింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నా వరకు నేను మళ్ళీ ముందే చెప్పా కదా, నా వరకు మనీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్స్ వెరీ సింపుల్. లైఫ్ స్టైల్, వాల్యూ ఆర్ మెయిన్ థింగ్, నువ్వు సర్వైవ్ అవ్వాలి అంటే నీకు ఒక జాబ్ కావాలి. నీ ఫ్యామిలీ బర్డెన్ చేయకూడదు అంటే నీకు ఒక జాబ్ కావాలి. సో ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మనీ సేవ్ చేసుకుంటావా, నువ్వు మనీ ఎర్న్ చేస్తావా, నువ్వు మనీ స్పెండ్ చేసుకుంటావా అన్నది ఇట్ డజంట్ మ్యాటర్, ఓకే?
నువ్వు జాబ్లో చేస్తున్నావా లేదా, ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. బట్ రైట్ నౌ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ జాబ్, స్టిల్ నా ఫ్యాషన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా ఐ నీడ్ టు గో ఎండ్ ఆఫ్ ద డే ఆస్క్ మనీ అండ్ బై, రైట్? సో ఆ మనీ నువ్వు అడిగే బదులు ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ యువర్ మనీ, ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. జాబ్ వస్తే నీకు 101% వాల్యూ ఉంటుంది. ఒక పర్సన్ నిన్ను ఒక మాట అనే ముందు వాడు ఫస్ట్ థింక్ చేస్తాడము ఎందుకు అనడం అవసరమా అని. సో ఇట్ రియల్లీ మ్యాటర్స్ ఏ లాట్. అండ్ అగైన్, ఎండ్ ఆఫ్ ద డే, it never depends upon what is the role, what is the position, in which company you're working. It doesn't matter. You're earning money or not. If you're not doing anything wrong, and if you're earning money with your hard work and in a straight point, chill. Don't think about what people will tell or what people where they are working or whatever it is. నువ్వు హ్యాపీగా ఉంటావు, జాబ్ ఉంటే ఒక కమిట్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ గెటింగ్ ఏ జాబ్. నా వరకు జాబ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సర్వైవ్ అవ్వడానికి జాబ్ ఉండాల్సిందే. ఫర్ మీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీ. నేను అందరి విషయం గురించి చెప్పట్లేదు. మైట్ బి ఐఎమ్ రాంగ్, మల్టిపుల్ థింగ్స్లో ఐఎమ్ రాంగ్. బికాస్ మీరు ఆలోచిస్తే ఐ టోల్డ్ ఓన్లీ అబౌట్ 60 షర్ట్స్ 40 ప్యాంట్స్ ఇవి. బట్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ బోత్ ఆఫ్ దెమ్. నేను సేవింగ్స్ చేసుకుంటున్నాను, అలాగే ఐఎమ్ బయింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్. What I believe is, whatever our parents wants to do, they did. Might be they didn't enjoyed anything. So at least మనకేముంటుందంటే, మైట్ బి ఒక టైం వరకు వెన్ ఎవర్ యూ వాంట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, విల్ డూ దట్, రైట్? సో సింపుల్గా మైట్ బి ఐమ్ డూయింగ్ రాంగ్ ఆర్ ఐమ్ డూయింగ్ రైట్, ఐఎమ్ నాట్ షూర్. బట్ యా, జాబ్ ఉంటేనే లైఫ్ ఉంది. నేను ఎందుకు ఇన్నిసార్లు జాబ్ అంటున్నా అంటే, థింక్ వెరీ 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 జెనరిక్ వే. లేదు నేను లైఫ్ ఎక్స్ప్లోర్ చేస్తాను, నేను బయటకు వెళ్తా అంటే, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్, నీకు మనీ కావాలి. సో దట్ మనీ యూ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ. సెకండ్ థింగ్, నువ్వు బిజినెస్సే పెట్టాలి అంటే హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ యూ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, అండ్ యూ ఆర్ నాట్ షూర్ ఐదర్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది. సో మేక్ షూర్ ఐదర్ నువ్వు బిజినెస్ చేస్తున్నానని 100% తప్పే లేదు. బట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, మంచి రీసెర్చ్ చేసి, వన్స్ యూ ఫీల్ దట్ ఓకే దిస్ విల్ బి ఒక మంచి ప్లానింగ్తో ఉన్నప్పుడు యూ గో హెడ్. దట్ విల్ బి ఎ గ్రేట్ మంచి ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి మనీ అనేది ఇంపార్టెంట్. సో మనీ కావాలంటే జాబ్ అన్నది ఇంపార్టెంట్. సో అగైన్, దిస్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ టాపిక్. ఐ టెల్ జాబ్, money, everything, whatever it is. Finally, even if I need to talk right now in this way, I need a mic, I need a phone. To buy them, I need a job. So you got my point, right? నువ్వు ఇప్పుడు నువ్వు చూస్తున్న ఫోన్ని నువ్వు సొంతంగా కొనుక్కోవాలన్నా యూ నీడ్ ఏ మనీ. సో నీకు మనీ కావాలంటే నువ్వు మెషిన్ లాగా వర్క్ చేయాల్సిందే. నువ్వు మెషిన్ లాగా వర్క్ చేస్తావా, స్మార్ట్ వర్క్ చేస్తావా, హార్డ్ వర్క్ చేస్తావా అన్నది ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఎండ్ ఆఫ్ ద డే అగైన్, జాబ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఐ హోప్ నేను ఏదైతే కన్వే చేద్దాం అనుకున్నానో అది మీకు అర్థమై ఉండొచ్చు. మైట్ బి ఐ డెంట్ వెంట్ ఇన్ డెప్త్ ఆర్ చాలా మెచ్యూర్డ్గా నేను ఆన్సర్ చెప్పాలి. ఐ డెంట్ గివ్ ఎ జస్టిఫికేషన్. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. బికాస్ మైట్ బి నాకేమనిపించింది అంటే, సింపుల్గా చెప్తే ఇంకా బెటర్ అనిపించింది. ఏదో నేను గోయింగ్ ఇన్ టు ఫ్యూచర్ అది ఇది, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దాట్. కరెంట్ నువ్వు ఫ్యూచర్ దాకా ఆలోచించే బదులు రైట్ను ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే నువ్వు మూవీ టికెట్ కొనుక్కోవాలనుకున్నా నీకు మనీ కావాలంటే జాబ్ కావాలి. మై థింకింగ్ ఈజ్ ఇన్ దిస్ వే. మీరు ఏదైనా పని చేయాలంటే యూ నీడ్ మనీ ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు వర్క్. సింపుల్ ఈజ్ దట్. నేను ఎక్కడో హిస్టరీలు, పురాణాలు ఆర్ ఫ్యూచర్, పాస్ట్, సేవింగ్స్, ఎస్ఐపి అవన్నీ ఇట్ డజంట్ మ్యాటర్. అవన్నీ సెకండరీ. అవన్నీ చేయాలన్నా యూ నీడ్ ఏ జాబ్. సో ఐ హోప్ you might relate, or you might not relate, or you might not at all disagree with me. Whatever it is, let me know in the comments. We'll meet in the next video. Have a great day. Bye bye.